హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామేశ్వరి వ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈసారి న్యూ ఇయర్ మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటున్నాను అనమాట. సో ప్రతి ఇయర్ ఎవరి ఇళ్ళలో వాళ్ళే చేసుకుంటారు కదా న్యూ ఇయర్. సో ఈసారి ఏమనుకుంటున్నాం అంటే, మీ మామయ్య వాళ్ళందరూ మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు కాబట్టి ఎవరి ఇళ్ళలో వాళ్ళు కాకుండా అందరం కలిసి ఒకే దగ్గర న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుందాం అనేసి అనుకున్నాము. సో అందుకే ఈసారి మేమందరం కలిసి ఒకే దగ్గర న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడైతే మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము. అంటే మా ఇంటికి దగ్గరనే ఉంటుంది, ఇక్కడ కొంచెం ఫ్రీ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపిస్తాను. మేము స్పెషల్ ఏం చేస్తున్నామంటే ఫిష్ అనమాట. అంటే డైలీ తింటూనే ఉంటాం కదా చికెన్ అయితే. సో మేము ఫిష్ తెప్పిస్తున్నాము. అంటే మా ఊరు స్పెషల్ ఫిష్ అనమాట. మా ఊరు ఫిష్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకే ఇంకా మా ఊరు నుంచి తెప్పిస్తున్నాము. అంటే అక్కడ నుంచి మా అన్న పంపిస్తే ఇంకా మల్లెపల్లి వెళ్ళి మా పిన్ని తీసుకొచ్చారు. మొత్తం 25 kgs. అంటే మా పిన్ని, మామయ్య, అక్క అందరికి కలిపి మొత్తం 25 kgs ఫిష్ అనేది తెప్పించుకున్నాము. సో ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటున్నాము. అంటే కొంచెం ఫ్రై అండ్ కొంచెం కర్రీ చేసుకుంటున్నాము. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా బాగుంటుంది. ఎండ్ వరకు చూడండి. సో ప్లీజ్ బీ స్టే ట్యూన్. సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. 25 kgs చేపలు తెప్పించాము మా ఊరు నుంచి. అది కూడా అంటే మా చేపలు చాలా బాగుంటాయి టేస్టీగా, అందుకే ఇంకా 25 kgs తెప్పించాము. అండ్ మా పిన్ని, మా మమ్మీ ఇద్దరు కలిసి కడుగుతున్నారు. మా అన్న వచ్చేసాడు ఫ్రెండ్స్. అండ్ మా పెద్దక్క కూడా వచ్చేసింది. మా తోనిగాడు కూడా వచ్చేసిండు. మొత్తం అరేంజ్మెంట్స్ అవుతుంది. ఒక్కొక్కరు వస్తున్నారు. ఇప్పుడు ఇవి 25 kgs ఫిషెస్. సో ఇప్పుడైతే మేము ఇందులో సపరేట్ చేస్తున్నాము. అంటే చిన్న చిన్న పీసెస్ ఇందులో తీస్తున్నాము ఫ్రై కోసం అని, అండ్ ఇంత పెద్ద పీసెస్ కర్రీ కోసం అనేసి తీస్తున్నాము. సో ఇక్కడతో మా పనులు స్టార్ట్ అయిపోయింది. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. వంటలు అవన్నీ. మా సెకండ్ అక్క కూడా వచ్చేసింది. బుడుకు గారిని ఎత్తుకొని పెద్ద పనులు మునిగిపోయింది. పెద్ద తమ్ముడు కోతి పనులు చేసేది వీడే. మమ్మీ పని చేస్తుంది. అదిగోండి మా పెద్ద బావ ఎంట్రీ ఇచ్చేసిండు. మా తోని గారిని తీసుకొని ఫస్ట్ గెస్ట్ ఎంటర్ అయిపోయారు. మా బుడుగు గారి కూడా వచ్చేసిండు. మా సెకండ్ అక్క అండ్ వీడు మా చిన్నోడు. ఇదిగో మా మమ్మీ ఏమో అన్ని కటింగ్ చేస్తుంది. పెద్ద పిన్ని ఏమో వంటలు చేస్తుంది, వంట మాస్టర్. మా చిన్న పిన్ని మసాలాలన్నీ ప్రిపేర్ చేస్తుంది, అన్ని మిక్స్ చేస్తుంది మా అక్క. అదిగో మా అక్క బాబు కాదంట, మా పిన్ని కూతురు బాబు అంట. మా తమ్ముడేమో మా అక్క వాళ్ళని తీసుకురానికి వెళ్తుండు. సో ఇది కర్రీ, ఇది ఫ్రై కోసం మా పిన్ని చేస్తుంది బిజీగా. మా పిన్ని కూతురు, మా పెద్ద పిన్ని కూతురు, చిన్న పిన్ని కూతురు. సో ఇప్పుడు మా చెల్లి ఏమో ఫిష్ ఫ్రై కోసం మసాలా కలుపుతుంది. తను చాలా బాగా చేస్తుంది. అంతవరకు చూడండి మీరు ఎట్లెట్లా చేస్తుందో. ఇదిగో కారం, ఫిష్ ఫ్రై కోసం ఒక 5 kgs అండ్ కర్రీ కోసం ఒక 20 kgs ఫిష్ తీసుకొని, టబ్ కొత్తదే జస్ట్ ఇప్పుడే కొన్నాం. ఈమె మా చెల్లి, ఈమె మా మమ్మీ. ఏమో అల్లం వెల్లిపాయ దంచుడు పనిలో ఉంది. ఫిష్ కర్రీ, ఇక్కడ ఫ్రై అండ్ బగారా రైస్ కోసం బియ్యం చేస్తుంది మా పిన్ని కూతురు. అందరు బిజీగా పని చేస్తున్నారు. ఇంకా మా అత్తయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళు రాలేదు ఇంకా. ఇక్కడ మా మమ్మీ ఏమో ఫ్రై చేస్తుంది, అటు సైడ్ మా పిన్ని కూర్చొని కర్రీ చేస్తుంది. ఇక్కడ మా చిన్న పిన్ని ఏమో అన్ని కటింగ్ చేసి వాళ్ళకి అందిస్తుంది. ఈమె చిన్న పిల్ల. ఇదిగో ఈమె కొత్త పెళ్లి కూతురు పడుతున్నాము. ఈమెమో పాత పెళ్లి కూతురు. అక్క చెల్లెలు చూడండి ఒకరినొకరు ఇట్లా హెల్ప్ చేసుకుంటారు.
కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు బగారా రైస్ పెడుతున్నాము. ఇటు సైడ్ ఫ్రై ఉంది. ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు బగారా రైస్ చేస్తున్నాం. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అంటే మా పెద్ద పిన్ని, అంటే మా మమ్మీ పెద్ద, సెకండ్ పిన్ని, థర్డ్ పిన్ని. ఈమె రూలర్ మా ఇంట్లో, మొత్తం రూలింగ్ చేస్తూ ఉంటది. ఈమె ఓసిడి, ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటది. ఓసిడి. ఆమె ఫోన్ పిచ్చి, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటది, లేకుంటే ఫోన్ లో చూస్తూనే ఉంటది. అది రూలర్, రూలింగ్ చేస్తుంది మా పిన్నికి. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఎట్లా చేయాలనేది. మా పెద్ద అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. మా పెద్ద మామయ్య. ఏంటి మామ ఇంత లేట్ వస్తావా? నువ్వే ముందు ఉండాలి కదా. పెద్ద మామ కూతురు, చిన్న కూతురు, చిన్న కూతురు, పెద్ద కూతురు ఇదిగో ఇక్కడ ఉంది. మా పెద్ద అత్తయ్య కూడా వంటలో చేసింది. రాగానే జస్ట్ వాటర్ వేసింది, అంటే నా చేయి కూడా ఉండాలి అందులో అనేసి పిత్తేసిండు. నమస్తే. ఇదిగోండి మా అన్న. ఇదిగో మా బుడిగి గాడికి రాగి జావా తినిపిస్తుంది వాళ్ళ మమ్మీ. అండ్ తను మా పెద్ద పిన్ని కూతురు, పెద్ద కూతురు. హాయ్ చెప్పు వరుణ్, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇటు చూడు, ఇటు చూడు, హాయ్ చెప్పు. అమ్మా వాళ్ళ పిల్లల్ని తినిపించుకుంటే ఇంకా బిజీగా ఉన్నారు లోపల. అన్నకు పిల్లలు, చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం. అంటే అన్నేమో మా పిన్ని వాళ్ళ, అంటే మా చిన్న పిన్ని వాళ్ళ బావ కొడుకు అనమాట. మాకు అన్న అవుతారు, చాలా క్లోజ్ మేము. అన్న అంటే మా పెద్ద పిన్ని కొడుకు, ఒక్క కొడుకు. బయట చూపించాను కదా. సో అన్న అంటే దేవుడు వస్తారు అన్నకు, అందుకే ఇంకా నాన్ వెజ్ తిన్నారనమాట. ఇంట్లోకి వచ్చి ఇట్లా అన్నకు సపరేట్ భోజనం మా వదిన చేసుకొని వచ్చారు, అన్న వైఫ్. కొంచెం ఫ్రై ఇంకా అవుతుంది, కొద్దిగా ఉంది ఇంకా లోపల. ఇదిగోండి మా చిన్నత్తమ్మ ఇప్పుడే వచ్చింది. మా మమ్మీ సర్వ్ చేస్తుంది అందరికి. మా పిన్ని కూర్చుంది. మా పెద్దత్తమ్మ కొడుకు, అంటే ముగ్గురు పిల్లలు. పెద్దామె, చిన్నామె, ఒక్కగానొక్క కొడుకు, ఒక కొడుకు, ఒక కూతురు చిన్న మామయ్యకు. మా పెద్ద పిన్ని కూతురు. ఓకే గాయ్స్, ఇక్కడ బయట కొంతమంది తింటున్నారు, మిగతా వాళ్ళు లోపల తింటున్నారు. చూపిస్తాను. వంట ఇంకా అవుతూనే ఉంది. అందరం కలిసి తిందాం అనుకున్నాను. లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ డ్రింకింగ్ సెక్షన్, డ్రింకింగ్ పార్టీ జరుగుతుంది ఇక్కడ. ఇదిగోండి మా అన్నయ్య ఇక్కడ తింటున్నారు. మాకేమో యువాన్షి తినిపిస్తుంది. అన్న ఇక్కడ తింటుండు. అక్కేమో వాళ్ళ బాబుని పట్టుకొని కూర్చుంది. దగ్గరుండి మా వదిన మా అన్నయ్యకు సర్వ్ చేస్తుంది. మా వరుణ్ గాడు హాయ్ చెప్పరా. హాయ్. ఫ్లైంగ్ కిష్, ఫ్లైంగ్ కిష్, ఫ్లైంగ్ కిష్, ఫ్లైంగ్ కిష్ ఇయ్యవా? మనం ఫాస్ట్గా తినట్లేదు కదా. వచ్చిందా వచ్చిందా? మాకు పడిపోతుంది. గుడ్లు
సో ఇప్పుడు మా గ్యాంగ్ అప్పటి నుంచి అంటే చిన్న పిల్లలంతా తినేప్పుడు ఇది పెద్దల గ్యాంగ్, ఆ తర్వాత వాళ్ళు కూర్చుంటారు. సో ఇప్పుడైతే మేము అందరం కలిసి తింటున్నాము, అంటే సిస్టర్స్ అందరం కలిసి. అన్నమాట ఫస్ట్ ఫిష్ ఫ్రై తింటున్నాము. अंदर बिजी बिजी मारो मारो गिरना कैसे भी ये कहीं कुतरा नहीं पर कहीं మా పిన్ని వాళ్ళు తింటున్నారు. పిన్ని అమ్మ ఇక్కడ మేము సిస్టర్స్ అందరం కలిసి ఇంకా రీల్ చేద్దాం అనేసి ప్రాక్టీస్ చేస్తున్నాము. अच्छा अच्छा
సెలబ్రేషన్. ఇప్పుడైతే మా సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. ఇంటి వెనకాల మా ముగ్గు న్యూ ఇయర్ స్పెషల్. ఇక్కడ మా అక్క తీస్తుంది ఇప్పుడు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.